హలో అండి, నా పేరు కౌముది, ప్రాస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ కేపీహెచ్బి బ్రాంచ్. మా బ్రాంచెస్ కొండాపూర్, మణికొండ, బంజారా హిల్స్లో ఉన్నాయండి. సో ఈరోజు మనం వచ్చే టాపిక్ ఆఫ్ డిస్కషన్, పళ్ళ సెట్ మనం ఏదైతే పెట్టుకుంటామో అవి దృఢంగా ఎలా ఉంటాయి అండ్ ఏ ప్రాసెస్ మీరు ఎంచుకుంటే మన పళ్ళ సెట్లు అనేది దృఢంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, ఎవరైనా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా పళ్ళ సెట్స్ వాడి ఉంటారు, అంటే డెంచర్స్ అంటారు, పైన కిందన డెంచర్స్ వాడుతారు. వాళ్ళకి ఏంటి అంటే ఆ డెంచర్స్ ఐదర్ లూజ్గా అవ్వడం కానీ, లేకపోతే ఎక్కడో గుచ్చుకోవడం కానీ, లేకపోతే పైన ఉంటే అంగుటంతా కూడా నాకు తగులుతుంది, చాలా డిస్కంఫర్ట్గా ఉంది, ఏమైనా సరిగ్గా మాట్లాడినప్పుడు తిన్నప్పుడు ఊడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లోని మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ రాగానే ఒక ఎక్స్రే తీసుకుంటాం అనమాట. దాన్ని ఓపీజీ అంటారు. సో ఇందులో మనం ఏంటి అంటే బోన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటాం. అలానే ఇంకొంతమందికి ఏంటి అంటే సగం పళ్ళు లూజ్గా ఉంటాయి, మొత్తం టైట్గా అనేవి ఉండవు. గమ్ ప్రాబ్లం వల్ల, గమ్ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు లూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఫస్ట్ రాగానే ఒక ఎక్స్రే అనేది తీసుకుంటాం. సో ఈ ఎక్స్రేలోని పళ్ళు ఏవి సేవ్ చేయాలి, లేదు అన్నీ పోతాయి అనుకుంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి, లేదా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, పళ్ళు ఏమైనా లూజ్గా ఉన్నా, మొత్తం ఊడిపోయినా, కొంతమందికి ఆల్రెడీ పన్ను ముక్కలు మాత్రమే ఉంటాయి, పన్ను పైన భాగం ఏమి ఉండదు, అంటే క్రౌన్ పోర్షన్ ఉండదు, కేవలం వేర్లు రూట్ పోర్షన్ మాత్రమే కింద ఎముకలో కూరుకుపోయి ఉంటాయి, వాళ్ళకి నవలనీకి రాదనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఫస్ట్ అనేది ఒక ఎక్స్రే తీసుకొని ఇవాల్యుయేట్ చేస్తాం, బోన్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అని. నెక్స్ట్ ఎంత హైట్ ఆఫ్ ద బోన్, ఎంత విడ్త్ ఆఫ్ ద బోన్ ఉంది అనేది కూడా కొలుస్తాం అన్నమాట. సో ఇలాంటి దానికి సిబిసిటీ అనే ఒక ఎక్స్రే కూడా మనం తీసుకొని ఇవాల్యుయేట్ చేసుకుంటాం. వన్స్ ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకున్నాక మనకి వచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఆల్ ఆన్ 2 implants, ఆల్ ఆన్ 4 implants, ఆల్ ఆన్ 6 implants. సో ఫస్ట్ ఆల్ ఆన్ 2 implants చూద్దాం. సో ఈ ఆల్ ఆన్ 2 implants ఏంటంటే ఎవరెవరికి అయితే ఇంప్లాంట్స్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అంత కాస్ట్ ఫ్యాక్టర్ మేము భరించలేము, సో తక్కువ కాస్ట్లోకే అయిపోవాలి, బట్ ఫిక్స్డ్గా ఉండే టీత్ కావాలి అనుకునే వాళ్ళు ఆల్ ఆన్ 2 implansకి వెళ్ళాలి. ఆల్ ఆన్ 2 అంటే పైన 2 వేస్తారు, కింద 2 వేస్తారు. సో పైన 2 implantలు, కింద 2 implantలు ప్లేస్ చేసి ఆల్రెడీ డెంచర్స్ ఏవైతే పళ్ళ సెట్లు మీరు వాడుతున్నారో దాన్ని మనం ఫిక్స్ చేస్తామన్నమాట. ఇది కంప్లీట్ ఫిక్స్డ్ అయితే కాదండి, రోజు కూడా రాత్రుల పూట మీరు ముందు డెంచర్లు ఎట్లా తీసుకునే వాళ్ళో అలా తీసుకొని మాత్రం పెట్టుకోవడమే, నీటిలో వేసుకోవాలి. వేరేది ఆల్ ఆన్ 2లో ఏంటి అంటే మనకి ఏవైతే పళ్ళ సెట్ మీకు కొంచెం లూజ్ ఉన్నాయో అవి ఇందులో మనకి టైట్ అవుతాయి, టైట్గా పట్టుకొని ఉంటాయి అన్నమాట. సో ఈ 2 implantలు వేసి దానిపైన ఒక బాల్ అటాచ్మెంట్ లాంటిది మనం ఇస్తాం, ఇచ్చి దానిపైన ఈ పళ్ళ సెట్స్ ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెంచర్స్ ఉన్నాయో వాటిని మనం కూర్చోబెడతాం. సో మీకు నవ్వడానికి అవుతుంది, అలానే మీరు మాట్లాడవచ్చు మంచిగానా, అంతే కూడా మీకు టైట్గా ఫిక్స్డ్గా అనిపిస్తాయి. బట్ ఎలాంటి ప్రికాషన్స్ అయితే మీరు పళ్ళ సెట్లు వాడినప్పుడు తీసుకున్నారో సేమ్ అవే ప్రికాషన్స్ ఇక్కడ కూడా తీసుకుంటారు. రోజు రాత్రుల పూట తీసేయడం, నీటిలో వేసుకోవడం, పొద్దున్న లేచి మళ్ళీ దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడం. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసరికి లేదు నాకు ఇట్లా తీసేది వద్దు, ఫిక్స్డ్గా కావాలి బట్ రీజనబుల్ వేలో కావాలి, కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్లో కావాలి అనుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఆల్ ఆన్ 4. సో ఈ ఆల్ ఆన్ 4 implants ఏంటి అంటే మనకి ఎదర భాగంలో 2 వేస్తారు, ఆ సైడ్న ఇంకొక 2 వేస్తారు, అంటే కేవలం ఇక్కడ వరకు మాత్రమే 4 implantలు అనేవి మనకి ప్లేస్ చేస్తారు. సో పైన 4 అండ్ కింద 4 implants మనకి ప్లేస్ అవుతాయి. సో ఈ ఆల్ ఆన్ 4లోని ఏంటి అంటే 2 implantలు ఎదర, ఇంకో 2 implantలు సైడ్లో వేస్తారు. అండ్ ఈ వెనక భాగంలో మనకి ఇంప్లాంట్స్ అనేవి రావు, ఎందుకంటే ఇక్కడ సైనస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో మనకి అక్కడ ఇంప్లాంట్స్ అనేవి రావు. అండ్ కిందకు వచ్చేసరికి ఈ ఎదర 2, ఇక్కడ 2 వేస్తారు. అండ్ ఈ వెనక భాగంలో ఇక్కడ నర్వ్ ఉంటుంది అనమాట, ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ నర్వ్ ఉంటుంది కాబట్టి సో ఆ ఏరియాలో కూడా మనం ఇంప్లాంట్స్ అనేవి వేయము. సో ఈ ప్రాసెసెస్ ఏంటి అంటే మనకి మొత్తం పళ్ళన్నీ కూడా వస్తాయి, ఫిక్స్డ్ ట్రీట్మెంట్. ఇది పళ్ళు ఏంటంటే వెనక క్యాంటిలీవర్ అంటాము, అంటే ఎక్స్ట్రా పళ్ళు ఇస్తాం, ఇంప్లాంట్కి తర్వాత ఇచ్చే పళ్ళని క్యాంటిలీవర్స్ అంటాము. సో మొత్తం పైన 14, కింద 14 ఫిక్స్డ్గా ఉంటాయి. మీరు ఎప్పుడు ఎలా అయితే తింటున్నారో, ఎలా నార్మల్ న్యాచురల్ టీత్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఫిక్స్డ్గా మనము స్క్రూస్తో ఫిక్స్ చేసేస్తామన్నమాట. సో ఇందులో ఏంటి అంటే మనకి ఒక మెటల్ ఫ్రేమ్వర్క్ వస్తుంది, ఏవైతే స్క్రూస్ వేసేసిన తర్వాత ఒక మెటల్ ఫ్రేమ్వర్క్ వచ్చి దానిపైన అక్రిలిక్ టీత్ అనేవి వస్తాయి అన్నమాట.
సో మనకి ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వెనక సైడ్ ఇంప్లాంట్స్ ఉండవు. సో వెనకనున్న టీత్ సపోర్ట్ ఇంప్లాంట్స్ మీదే ఉండదు, ఈ ఎదర 4 ఇంప్లాంట్స్ మీదే ఆ ఫోర్స్ అంతా కూడా పడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఆల్ ఆన్ 6. ఆల్ ఆన్ 6లో ఏంటి అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ 6 అంటే పైన 6 కింద 6 వేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ముందు 4 ఎట్లా ఉన్నాయో అలానే ఉంటాయి, ఈ వెనక భాగంలో పైన 2 కింద కూడా అట్లానే 2 వేసుకుంటాం. సో పైన 6 కింద 6 వస్తాయి. మీరు అనుకోవచ్చు ఇందాక ఇక్కడ సైనస్ ఉంటుందని చెప్పారు, కింద నర్వ్ ఉంటుందని చెప్పారు, ఇప్పుడు మీరు ఎట్లా వేస్తారు స్క్రూలు అని. కొంతమందికి ఏంటి అంటే వెనక భాగంలో కూడా ఎముక దృఢంగా ఉంటుందండి. సో అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఎముక లేకపోయినా కూడా పైకి వచ్చేసరికి మనకి టెర్గాయిడ్ ఇంప్లాంట్స్, జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని చెప్పి కూడా ఉంటాయి. సో ఈ టెర్గాయిడ్ బోన్ అనేది ఉంటుంది. సో అక్కడికి మనం అది స్ట్రాంగెస్ట్ బోన్, డైరెక్ట్గా మనం దానికి ఎంగేజ్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా కూడా పళ్ళ సెట్స్ అన్ని ఇంప్లాంట్స్, అన్ని పళ్ళు కూడా ప్రతి ఇంప్లాంట్కి మంచిగా ఫోర్స్ పడి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఫోర్స్ అనేది. వేరే కిందకు వచ్చేసరికి నర్వ్ ఉంటుంది కదా మేడం, మరి మీరు ఎట్లా వేస్తారు అనుకోవచ్చు. మనం నర్వ్ ఉన్నా కూడా నర్వ్ బైపాస్ టెక్నిక్స్ అని ఉంటాయండి. సో జనరల్లీ కాంప్లికేటెడ్ టెక్నిక్స్ లైక్ నర్వ్ రీపొజిషనింగ్ చేసే కన్నా నర్వ్ బైపాస్ టెక్నిక్స్ చేసేసి మనము స్క్రూలు అనేవి వేయచ్చు. కింద కూడా 6. సో అట్లా పైన 6 కింద 6 వేస్తాం. వేసిన తర్వాత దీనిపైన మనకు ఒక మెటల్ ఫ్రేమ్ వర్క్ వస్తుంది. దానిపైన నార్మల్ సిరామిక్ క్యాప్స్ ఏవైతే మనం ఎప్పుడు నార్మల్గా ఇచ్చుకుంటామో సిరామిక్ క్యాప్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి అన్ని పళ్ళకి కూడా మీరు ఇచ్చే ఫోర్స్ ఏదైతే మనం నవ్వులుతామో మాట్లాడుతామో అంత ఫోర్స్ అనేది ఈక్వల్గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇవి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో మనం తీసుకునేవి. ఇవి కాకుండా కూడా జనరల్లీ కొంతమంది ఆల్ ఆన్ 8 కూడా వేస్తారు, అంటే 8 పైన 8 కింద 8 కూడా వేసుకుంటారు. సో అది కూడా ప్రాబ్లం ఏమీ లేదు, అది కూడా ప్రతి టీత్కి ఒక్కొక్క ఇంప్లాంట్ కూడా వేసుకోవచ్చు. బట్ మీకు కాస్ట్ ఎఫెక్టివ్లో అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఆల్ ఆన్ 4 అండ్ ఆల్ ఆన్ 6 ఇంప్లాంట్స్. థ్యాంక్ యూ అండి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.